నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కురుకుంద గ్రామంలో సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చి ప్రతిష్ఠ కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం నియోజకవర్గం నాయకులు శిల్పా కార్తిక్ రెడ్డిని పూల బొకేలతో పూల దండలతో అపూర్వ స్వాగతం పలికిన చర్చి పెద్దలు. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చి సంఘ పెద్దలు శిల్పా కార్తిక్ రెడ్డిని సన్మానించారు. వనమాల నాగేంద వనమాల పుల్లయ్యల ఆధ్వర్యంలో శిల్పా కార్తిక్ రెడ్డి వితంతువులకు నూతన వస్త్రాలు బహుకరించారు. చర్చి పెద్దలు సంఘ పెద్దలు శిల్పా కార్తిక్ రెడ్డిని ఉన్నత స్థాయిలో ఉండి అందరికీ సహాయ సహకారాలు అందించాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో హానరీ వైల్డ్ లైఫ్ వార్డెన్ పువ్వాడి భాస్కర్, జడ్పీటీసీ కూరుకుంద శివశంకర్ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డి, బడే బచ్చా, సర్పంచ్ బాబు, ఇటికల బట్టి మహబూబ్ పాషా, డాక్టర్ వెంకటేశ్వర్లు, సింగిల్ విండో చైర్మన్ సురేష్, చర్చి పెద్దలు, క్రైస్తవ సంఘస్థులు మొదలైన వారు పాల్గొన్నారు. చెప్పు ఓకేనా? నెక్స్ట్ పో 2 minutes అంతే. ఓకేనా? రైట్నా? సంఘాన్ని ప్రేమించినటువంటి నాయకులను వారి యొక్క పదవులను సమస్తమును ఆశీర్వదించి దీవించి నీకే ఘనత మహిమ వారు అతని శ్రేష్టమైనటువంటి నామమున పూజించున్నాము తండ్రి. శిల్పా చక్రపాణి రెడ్డి గారికి, శిల్పా కార్తీక్ రెడ్డి గారికి సంఘం తరఫున సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘ పెద్దల కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరూ మరొకమారు మన చప్పట్లతో ఘన స్వాగతం పలుకుదాం. అందరూ చప్పట్లతో అందరూ ధర్మంలో శిల్పా కార్తీక్ రెడ్డి గారిని మన సంఘ పెద్దలు కుటుంబాలతో సత్కరిస్తున్నారు. వార్షికోత్సవానికి వచ్చిన మీ అందరికి కూడా నా శుభాభివందనాలు. అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా. 2 రోజులు క్రిస్మస్ కూడా అయిపోయినప్పటికీ మళ్ళీ ఇప్పుడు క్రిస్మస్ పురస్కరించుకొని నిన్న ఇవాళ రేపు క్రిస్మస్ వేడుకలతో పాటు మీ చర్చ్ నిర్మాణ వేడుకలు కూడా చేసుకుంటున్నందుకు మీపై ఎప్పుడు కూడా దేవుడి న్యాయంగా పైన ఉండాలి, మన ప్రభుత్వం పైన దేవుడి దయ ఉండాలి, నాన్నగారి పైన మీ అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ.